పిల్లలకి ఎంతో ఇష్టమైన ఇప్పి చేస్తున్నా అండి. మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే చేసుకోండి. ఇదిగోండి కడాయి తీసుకొని నూనె వేసుకుంటున్నా. నూనె వేడెక్కిన ఆగిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలా. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటానా. రెండు కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా కట్ చేసుకున్న టమాటా కూడా ముక్కలు కూడా వేసుకుంటానా. 2 టమాటాలు తీసుకున్నా, చిన్న ముక్కలు కట్ చేసినవి. అవి కూడా వేసి టమాటాలు మగ్గేంత వరకు బాగా వేయించుకోవాలా. ఇవన్నీ మూతేసి 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత చూడండి, టమాటాలు ఇలా మంతగా చేసుకున్న తర్వాత మనం దీంట్లో అర చెంచా పసుపు, ఒక అర చెంచా ఉప్పు, ఒక చెంచా కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలా. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత నూనె పైకి వస్తుంది కదా. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఈపీ ప్యాకెట్లు ఉన్నాయి కదా, అవన్నీ దీంట్లో వేసుకోవాలా. ముక్కలు చేసి వేస్తున్నా అండి. ముక్కలు చేసి వేసుకోవాలా. మొత్తం మంచిగా ఇవన్నీ బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలా. చూడండి, ఇలా నీళ్లు వేసి కలపకూడదు, ముందే ఇలా మంచిగా మొత్తం కలిసేలాగా కలుపుకొని మసాలా మొత్తం ఈ నూడిల్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలా. ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి, దానికి సరిపడంత నీళ్లు పోసుకొని ఇప్పుడు మంచిగా మళ్ళీ కలుపుకోవాలా. మంచిగా కలిసేలా మంచిగా కలిపి మూత ఉంచాలా. 1 నిమిషం పాటు మూత తీసిందా చూడండి ఎలా మెత్తగా అయ్యాయో. ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోవాలా. చూడండి, దగ్గరికి అయింది కదా. ఇప్పుడు ఈ ఇప్పి మసాలాలో వస్తుంది కదా మసాలా ప్యాకెట్లు, ఆ మసాలా ప్యాకెట్ మసాలా మొత్తం దీంట్లో వేసుకోవాలా. చూడండి, ఇలా మసాలా మొత్తం మంచిగా కలిసేలా వేసుకోవాలా. మంచిగా కలుపుకొని మసాలా కావడానికి టైం పట్టింది, కానీ మంచిగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన ఇప్పి నూడిల్స్ రెడీ. వీడియో కానీ నచ్చినట్టయితే ట్రై చేసిన తర్వాత మీకు నచ్చితే చేసుకోండి. ఎట్లొచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేయండి, రాబోయే వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు రావడం కోసం. సూపర్గా ఉంది కదా ఇప్పి. మీరు తిన్న తర్వాత మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోండి. ఉల్లిపాయతో తినండి, బాగుంటది.